చెప్పు మధు. ఏం లేదు లేవే. మరెందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు మధు. మధు చెప్పు మధు. ఏంటి విషయం? నువ్వు ఏం చెప్పట్లేదు, తను ఏం చెప్పనంటోంది. సరే, ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఆంటీ, తనని జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఆర్మీ ఆఫీస్ రిల్లు వేణు. ఇన్ని రోజులు నేను నా కూతురు ఒంటరిగానే ఉన్నాం. మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ ఆంటీ. కూర్చో. ఒక్క మాటరా, నన్ను చెప్పుతో కొట్టినంత పనిచేస్తుంది. ఏంటయ్యా? సార్, చనిపోయిన కమల్ గారు లాస్ట్గా సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు. ఆయన వెళ్ళి కలవబోతున్నానని ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరితో చెప్పేళ్ళారంట. సార్, ఇదే నెంబర్ కమల్ గారి ఆఫీస్ రిసెప్షన్ రిజిస్టర్లో రికార్డ్ అయింది సార్. ఆ నెంబర్ ట్రేస్ చేసినప్పుడు అమీర్ అనేవాడు సేమ్ టైంలో ఆ ఇంటి నుంచి వెకేట్ అయ్యి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాడు సార్. ఇదిగో బాబు, ఇలారా. సార్, నేను ఈసీకే ప్యాకర్స్ అని మోర్స్లో పనిచేస్తున్నాను. ఆ రోజు నైట్ వెంటనే షిఫ్ట్ చేయాలని చెప్పారు సార్. పెద్దగా థింగ్స్ ఏం లేకపోవడంతో గంటలో పని పూర్తి చేశాను సార్. ఇప్పుడు ఇంటికి షిఫ్ట్ అయ్యి వచ్చారా? అది తెలియదు సార్, బట్ థింగ్స్ మాత్రం ఇక్కడే డెలివరీ చేశాం. సార్, అతను వేణు అనే పేరుతో మాట్లాడాడు, కానీ నెంబరు అమీర్ అనే పేరు మీద ఉంది సార్. వేణు, అమీర్. ఇక్కడ వేణు అని ఎవరైనా ఉన్నారా? సిఐ ఉన్నాడు. అతను పిలుస్తారా? కొంచెం మాట్లాడాలి. ఏదైనా ముందు నాతో చెప్పండి. నువ్వేమన్నా అతనికి సెక్యూరిటీవా? మిలిటరీ. మిలిటరీ పేరు అమీరా? సార్, ఆ నెంబర్ మీద ఏ బళ్ళు లేవు సార్. నాకెందుకో ఆ పొట్టోడి మీద కొంచెం డౌట్గా ఉంది. నా స్టైల్లో ఎంక్వైరీ చేయనా సార్? చూడటానికి అమాయకంగా ఉన్నారయ్యా. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఇంట్లో కూర్చొని తీరిగ్గా మందు కొడతారా? ఇప్పుడే వద్దులే, రేపు ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. పొద్దున్నే దిగిపోద్దులే. ఇందులో అమీర్ అంటే ఎవరా? సార్, నేనే సార్. అవునరా, కమల్ గారితో చివరిగా నువ్వేం మాట్లాడావు? కమల్ గారు సార్, యాక్టర్ కమల్ హాసన్ సార్. వాడికేం తెలియదు, అతనితో మాట్లాడింది నేను. మీరు నన్ను అడగండి. సార్, ఎస్ఐ గారు వీళ్ళని తీసుకురమ్మన్నారు. అయిపోయారు, రండి. రే, ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదరా. కోర్టు డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేయండి. ఇచ్చేస్తాను సార్. రావేణు సార్, రా, ఇక్కడ సైన్ చేయి. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. కోర్టు పేపర్లన్నీ ఇందులో ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. తను బయటే ఉంది. డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకున్నారు కదా? మధు, నన్ను నచ్చ చెప్పడానికి నువ్వు చెప్పే ఏ అబద్ధం నాకు అక్కర్లేదు. ఇన్నాళ్ళు చెప్పకపోవడం నా తప్పే. నీకు ముందే చెప్పుండాల్సింది. చెప్పాల్సింది చెప్తున్నా. నిజమో అబద్ధం నువ్వే డిసైడ్ చేసుకో. ఐ లవ్ యూ. నువ్వే ఫస్ట్ అక్యూస్డ్. సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. సార్, అసలు కమల్ గారు అంటే ఎవరు? అస్సలు నాకు తెలియదు సార్. ఫోన్ నీదే కదా సార్? నిన్నొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిన పేరు ఇన్స్పెక్టర్ రఘురామ్. అంటే ఆయనతో మాకు చిన్న పని పడింది.
అమీర్కి తెలుసు సార్. ఇప్పుడు ఆఫీస్ ఎక్కడుంది? ఇప్పుడు ఆఫీస్ అక్కడ లేదు సార్. నేను ఆఫీస్ ఎక్కడుంది అని అడిగాను. విల్సన్ టవర్స్, ఫస్ట్ ఫ్లోర్.